తీవ్రంతో ప్రార్థన చేయండి. చల్లారిపోయిన బ్రతుకులు కాదు, తీవ్రంగా చేయండి, ఆసక్తితో చేయండి, ఆత్మ తీవ్రత తెచ్చుకోండి. చల్లారిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మండించు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, చల్లారిపోయింది కుటుంబం అనే బాధ్యతలతో, పిల్లలనే బాధ్యతలతో దేవుడు నిన్ను పురుగొల్పినటువంటి పురుగొల్పుని విడిచిపెట్టేశావు. దేవుడు నీ పట్ల ఉన్న చిత్తాన్ని విడిచిపెట్టేశావు. నీకు నువ్వుగా సరిపెట్టుకుంటున్నావు. ఈ ప్రార్థన సరిపోద్ది, ఈ భక్తి సరిపోద్ది, ఈ విశ్వాసం సరిపోద్ది, ఈ నీతి సరిపోద్ది, యథార్థత సరిపోద్ది, ఈ పవిత్రత సరిపోద్ది, ఈ పరిశుద్ధత సరిపోద్ది అని నువ్వు అనుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉండటం కొరకు కాదు, ఆయన లాగా నిన్ను చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరుచుకున్న దేవుడు, నిన్ను ప్రతిష్ఠించుకున్న దేవుడు, నిన్ను చూచిన దేవుడు, నిన్ను ఈ లోకంలోనికి పుట్టించిన దేవుడు. ఒక రైతు ఎకరమునకు 40-50 బస్తాలు పంట రావాలని చూస్తాడు తప్ప 15-20 బస్తాలు వస్తే సరిపోద్దని ఏ రైతు అనుకోడండి. అతను విత్తే విత్తనము గాని, వేసేటువంటి మందు గాని, కష్టపడే కష్టము గాని 20 బస్తాలు 15 బస్తాలు పండితే సరిపోద్దని కూడా ఆ యజమానుడు. నువ్వు 10 బస్తాలు పండి సరిపోతుంది అనుకుంటున్నావు, 5 బస్తాలు పండి సరిపోతుంది అనుకుంటున్నావు. నీకు పెట్టిన పెట్టుబడి నువ్వు 40-50 బస్తాలు పండే పెట్టుబడి పెట్టాడు దేవుడు నీకు. నిన్ను రక్షించిన విధానము చూస్తే, నిన్ను ఏర్పరచుకున్న విధానము చూస్తే, నిన్ను ప్రతిష్ఠించుకున్నటువంటి విధానము చూస్తే, కంచాయి మొక్కల్లో తులసి మొక్కగా దేవుడు నిన్ను చేసుకున్నాడు. ఆయన గురుగుల మధ్యలో గోధుమలుగా చేశాడు నిన్ను ఆయన. నువ్వు కోరుకుంటే నువ్వు ఇక్కడికి రాలేదు, దేవుడు కోరుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇంకా నీ హృదయం బద్దలవ్వలేదా? ఇంకా నీ హృదయం